మరొక అవినీతి తిమింగలం బట్టబయలైంది. ఆయన వ్యవహారం చూస్తే అందరూ అవాక్కైపోయారు. 50,000 నుంచి 80,000 రూపాయల వరకు జీతం సంపాదించే ఆయనకి 100 కోట్ల రూపాయలటువంటి ఆస్తులున్నాయి. ఏకంగా ఒక 50,000 రూపాయలు కకృతి పడిపోయి లంచం తీసుకుంటూ పట్టుబడేటువంటి ఆయన వ్యవహారం చూస్తే పూర్తిగా ఆయన అవినీతి మొత్తం బట్టబయలైంది. హైదరాబాద్లోని విద్యుత్ శాఖ ఉద్యోగి లంచావతారం బట్టబయలైంది. గచ్చిబౌలిలోని ఒక ఉద్యోగి, విద్యుత్ శాఖ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి ఏడీ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఆయన 50,000 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఆయన పేరు సతీష్గా తెలుస్తోంది. ఏడీగా పనిచేస్తున్నాడు. ఏడీ సతీష్ కుమార్ ఇంట్లో 2 రోజులుగా ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. సతీష్ కుమార్ పేరు మీద సుమారుగా 100 కోట్ల రూపాయలకు పైబడి ఆస్తులు. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్లో ఎక్కడ చూసినా చాలా విలువైన భూములు, పెద్ద పెద్ద భవనాలు, ఆస్తులు, అంతస్తులు చూస్తే అధికారులే ముక్కన వేలేసుకున్నారట. ఆయన చూస్తే ఒక సామాన్యమైనటువంటి ఏడీ అసిస్టెంట్ డివిజనల్ ఆఫీసర్గా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆయన ఆస్తుల విలువ 100 కోట్ల రూపాయలు. ఎక్కడెక్కడ హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ అంటే ప్రైమ్ ప్రాంతాల్లో చాలా విలువైనటువంటి అంతస్తులు, విలువైనటువంటి భవనాలు, విలువైనటువంటి ఆస్తులు, విలువైనటువంటి భూములు ఆయనకున్నాయి. ఏడీ అధికారి సతీష్ కుమార్ మొన్న 2 రోజుల క్రితం గచ్చిబౌలిలో ఒక 50,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెండేళ్లుగా ఏసీబీ అధికారులకు పట్టుబట్టాడు. ఆ తర్వాత ఈ అవినీతి మింగళాని యొక్క పని తేల్చుదామని ఏసీబీ అధికారి 2 రోజుల పాటుగా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి చూశాయి. 100 కోట్ల రూపాయల ఆస్తులు. మీరు గమనించండి, ఒక 80,000 రూపాయల నుంచి 60,000 నుంచి 80,000 రూపాయల జీతం తీసుకున్నటువంటి ఈ వ్యక్తి 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించగలిగాడు. 100 కోట్ల రూపాయల నిల్వ చేసి అవన్నీ కూడా స్థిరాస్తులే. స్థిరాస్తులు చరాస్తుల రూపంలో ఉన్నాయి. ఇంకా క్యాష్ కాదు. ఇప్పటివరకు కేవలం ఆ స్థిర చరాస్తులను ఎక్కించినట్టు తెలుస్తోంది. 100 కోట్ల రూపాయల విలువ గలటువంటి ఆస్తుల విలువ ఆయనది. ఇప్పుడు ఖరీదైనటువంటి భూములు, భవనాలు, అంతస్తులు, మేడలు, ఇంకా ఆయన వైభోగం చూస్తే అధికారులే షాక్ అయ్యారట. సో ఒకసారి మీరు చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఈ వ్యక్తే ఏడీ సతీష్ కుమార్. గచ్చిబౌలిలో ఒక కన్జ్యూమర్ దగ్గర నుంచి 50,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు మరింతగా రంగప్రవేశం చేసి ఇంట్లో సోదాలు నిర్వహిస్తే 2 రోజుల పాటు లెక్కిస్తే కానీ ఆ డబ్బు లెక్క బయటపడలేదు, ఆ డబ్బు ఆస్తుల విషయం బయటపడలేదు. సో ప్రజెంట్ ఆయన ఆస్తి విలువ 100 కోట్ల రూపాయలు. మరిన్ని అప్డేట్స్ శిల్ప అందిస్తారు. శిల్ప, ఏంటి ఒక సామాన్యమైనటువంటి ఏడీ స్థాయి అధికారి విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి ఒక 50,000 నుంచి 60,000 రూపాయలు జీతం తీసుకున్నటువంటి ఈ వ్యక్తి 50,000 రూపాయల లంచానికి పట్టుబడ్డాడు. ఆయన విశ్లేషించి లోతుగా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తే 100 కోట్ల ఆస్తుల. చాలా అవాక్ అవుతోంది, చాలా షాక్ కూడా గురైన పరిస్థితి. ఏంటి 100 కోట్ల ఆస్తులు ఇలా వచ్చాయి? దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? రైట్, గచ్చిబౌలి ఏడీగా పనిచేస్తున్నటువంటి సతీష్ కుమార్ మొన్న శుక్రవారం ఒక కస్టమర్ నుంచి 50,000 లంచం తీసుకుంటగా ఏసీబీ అధికారులకు దొరికారు. అనంతరం సతీష్ కుమార్ నుంచి ఆరా తీశారు. ఆరా తీస్తే అనంతరం తన ఇంట్లో కావచ్చు, తన బంధువుల ఇంట్లో, తన సన్నిహితుల ఇంట్లో వెంటనే ఏసీబీ అధికారులు రైడ్స్ చేపట్టారు. ఈ రైడ్స్ లో సంచలన నిజాలనేవి బయటకు వచ్చాయి. ఈయన ఒక సాధారణ ఎంప్లాయీ, సాధారణ ఏడీగా పనిచేసిన, అలాంటి ఆయన దగ్గర మొత్తం దాదాపు ఇటు స్థిరాస్తులు మొత్తం కలిపి 100 కోట్ల వరకు కూడా ఉన్నట్లు ఇప్పుడు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఒక సాధారణ వ్యక్తి దగ్గర 100 కోట్ల రూపాయలకు 100 కోట్ల రూపాయలు ఉండడం ఏ విధంగా సాధ్యమంటూ కూడా ఒక్కసారిగా వాళ్ళందరూ అవాక్కు గురయ్యారు. ముఖ్యంగా గతంలో కూడా అటు హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే మనకు శంకర్పల్లి అవుట్స్కట్స్ లో అనేది చాలా ఖరీదుగా ఉంటది రేట్స్ అని. అక్కడ అటు ఫ్లాట్లు కావచ్చు, విల్లాలు కావచ్చు, ఖరీదైన బంగాళాన్ని కూడా ఈయన పేరు మీద ఉన్నాయి. అదే విధంగా మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో కూడా ఈయనకు సంబంధించినటువంటి మూడు అంతస్తుల బిల్డింగ్ కూడా ఉన్నట్లు ప్రస్తుతం అధికారులు గుర్తించారు. మొత్తం మీద ఏ విధంగా సంపాదించారు, అక్రమంగా ఇదంతా సంపాదించినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. గతంలో సబ్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నటువంటి సతీష్ కుమార్ పైరవి చేసుకుని 6 నెలల క్రితం గచ్చిబౌలి ఏడీ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన ప్రతి పనికి లంచం తీసుకుంటూ ఈ విధంగా డబ్బులు వెనకేసుకున్నారట్టు కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మొన్న ఒక అపార్ట్మెంట్ వాసులకు ఏదైతే ట్రాన్స్ఫర్ ఉంటుందో అది కావాలంటే లంచం లంచంకి 50,000 ఇస్తున్నాగానే ఆ సమయంలోనే ఏసీబీ అధికారులు వెళ్లి రైడ్స్ చేశారు. ఆ రైడ్స్ లో లంచం చేసుకున్నట్లు
నిరూపణ అయింది, రుజువు కావడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని తన కుటుంబంలో కావచ్చు, సన్నిహితుల మొత్తం కూడా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలోనే దాదాపు 100 కోట్ల పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం మీద ఎంక్వైరీ చేస్తున్నారు. 6 నెలల క్రితమే ఇక్కడ గచ్చిబౌలి ఏఈడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ 6 నెలల్లోనే తను ఒక్కసారి ఇవన్నీ ఏ విధంగా సంపాదించారని కూడా పోలీసులకు మొత్తం కూడా ఒక్కసారిగా అవక్క గుర్తారు. మొత్తం మీద ఇప్పటికే అటు హైదరాబాద్ తో పాటు అటు కరీంనగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, గతంలో ఆయన కరీంనగర్ లో వర్క్ చేశారు. ఆయన ఎక్కడైతే వర్క్ చేసిన ప్రతి చోట ఖరీదైన బంగ్లాలు, ఖరీదైన విల్లాలు ప్రతి చోట ఉండడంతో పోలీసులు ఒక్కసారిగా గతంలో ఎక్కడెక్కడ పనిచేశారు, అక్కడ ఎంత ఆస్తులు ఉన్నాయి కూడా హైదరాబాద్ కాకుండా కరీంనగర్ దగ్గర కూడా అక్కడ కూడా వెళ్లి ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద దాదాపు 100 కోట్లు ఉండడంతో ఒక్కసారిగా నార్మల్ ఏడీ ఆఫీసర్ అంటే మనకి 50,000 నుంచి జీతం కనిపిస్తుంది, 50,000 నుంచి 80,000 లోపు ఉంటది. సో ఈ 80,000 ఉన్న వాళ్ళు 100 కోట్ల ఏ విధంగా సంపాదించారని కూడా మొత్తం ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే ఇప్పటికే ఏసీబీ అధికారులు మొత్తం తన ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాటిని మొత్తం బయటకు తీసుకున్నారు. శిల్ప, ఇక్కడ ఏడీగా పనిచేసే సతీష్ కుమార్ ఈ స్థాయిలో కొల్లగట్టగలిగితే గతంలో మనం చూసాం బాలకృష్ణ అని ఒక రెరా చైర్మన్ గా ఉండేవాడు. ఆయన ఆస్తులలో 500 కోట్ల రూపాయలు. సో ఆయన పై స్థాయి అధికారులకు కూడా ముడుపులు అందాయని చెప్పి చాలా క్లియర్గా ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. అందరి యొక్క కూపి కూడా లాగే ప్రయత్నం చేశారు. సతీషే ఈ స్థాయిలో సంపాదించి ఉంటే, ఒక ఏడీ స్థాయి అధికారిగా పనిచేసే సతీషే ఈ స్థాయిలో సంపాదించి ఉంటే, ఆయన పైన కూడా చాలా మంది అధికారులు ఉండే ఉంటారు. ఆయన కనుసైగల్లో కూడా ఆయన వ్యవహారాలు చక్కదిద్దే ఉంటాడు ఈయన. సో వారికి కూడా వాటాలు పోయాయి కాబట్టి వారి పేర్లు ఏదైనా బయటకు వస్తున్నాయా? రైట్, ఖచ్చితంగా ఏడీ ఎవరు సపోర్ట్ లేకుండా ఇంతగానో వెనకేసుకొని ఖచ్చితంగా పై అధికారుల సపోర్ట్ ఉంటేనే ఈ విధంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఏడీకి కూడా చాలా పోటాపోటీగా ఉన్నప్పటికీ కూడా ఎవరికి చాలా మంది పోటీ పడ్డారు. కానీ ఈయనకే వర్క్ పరంగా కూడా ఈయన చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంటుంది, మెరిట్ కూడా ఉండదు. అలాంటిది ఈయనకి ఏ విధంగా దక్కిందని ఫస్ట్ నుంచి ఈయన పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈయన పైన ఒక కన్ను మొదటి నుంచే వేసి ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పైనుంచి కూడా ఈయన నుంచి వాటా వెళ్ళడంతో వాళ్ళు కూడా ఈయనకి కొంచెం సపోర్టింగ్ ఉండడంతో మొత్తం మీద ఒక్కసారిగా ఏసీబీ అధికారులు దీనిపైన విచారణ జరిపారు. ఒక్కసారిగా బయటకు పేర్లు చెప్పుకొచ్చాడు ఆయన. ఏసీబీ అధికారులు సతీష్ ని విచారించినప్పుడు ఆయన ఎవరి పేర్లైనా చెప్పడం కానీ, వీళ్ళు నాకు సహకరించారు, ఈ రకమైన పనులు చేస్తారని కానీ ఏమైనా చెప్తున్నారా? రైట్, ఖచ్చితంగా ఇప్పటికీ ఏసీబీ అదుపులో ఉన్నటువంటి సతీష్ కుమార్ ప్రస్తుతం ఎవరి పేరు కూడా తీయటం లేదు. ప్రస్తుతం దీనిపైనే విచారిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే తన బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలు ఎవరెవరికి ఈయన ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారు, ఈయనకి ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు అనే విధాలుగా ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఈయన నుంచి ఎవరికైనా పై అధికారులకు ట్రాన్స్ఫర్ చేశారు, ట్రాన్స్ఫర్ చేసి ఈయన మాత్రం ఎవరి పేరు తీసుకురావడం లేదు. సో ఈ లావాదేవీల ఆధారంగా, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆధారంగా ఎవరెవరికి ట్రాన్స్ఫర్ చేశారు అనే విధంగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన ట్రాన్స్ఫర్ ని బట్టి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే అవకాశం ఉన్నట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. సో అటు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులతో పాటు ఇక్కడ ఏదైతే గచ్చిబౌలి ఏఈడీ ఆఫీస్ లో పనిచేస్తుంది కాబట్టి ఆ పై స్థాయి అధికారులు కూడా ఇంత మొత్తం జరుగుతున్నప్పటికీ వాళ్ళ దృష్టికి ఎందుకు వెళ్ళలేదు, లేకుంటే వాళ్ళ సపోర్ట్ ఏమైనా ఉన్నదాన్ని కూడా ఏసీబీ అధికారులు వాళ్ళని కూడా విచారణ జరిపే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. మొత్తం మీద గత 2 రోజుల పాటు ఈ ఇంట్లో సోదాలు జరిపారు. ఈ సోదాల్లోనే అటు స్థిరాస్తులు కావచ్చు, స్థిరాస్తులు కావచ్చు మొత్తం కలిపి 100 కోట్లు ఉన్నాయని కూడా ఇప్పటికి అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఇంకా ఏమైనా ఏదైనా బినామీ పేర్లపైన ఇంకేమైనా ఆస్తులు ఉన్నాయని కూడా అన్ని విధాలుగా ఎంక్వైరీ చేస్తున్నారు. అదే విధంగా తను పనిచేస్తున్నటువంటి పై అధికారులు ఎందుకు ఇంతగానో జరుగుతున్నా వాళ్ళ దృష్టికి ఎందుకు వెళ్ళలేదు అనేది కూడా అన్ని విధాలుగా ఎంక్వైరీ చేస్తూ మొత్తం పూర్తిలాగే అంశంలో అయితే ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఉన్నారు. మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతం నగరంలో ఇది సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. మనోజ్. రైట్ శిల్ప, సో ప్రెసెంట్ ఈ విషయం పైన 50,000 నుంచి 80,000 రూపాయల జీతం వస్తుంది ఆ ఏడీ అధికారికి. డెఫినెట్ గా ఆయన పై స్థాయి అధికారుల మద్దతు, పై స్థాయి అధికారుల సపోర్ట్ లేకుండా ఇలా చేసే అవకాశం లేదు. పై స్థాయి అధికారులు సహకరించి ఉంటారు. అయితే ఒక కన్స్యూమర్ ఆయన దగ్గర కరెంటు సప్లై కోసం వచ్చేటువంటి ట్రాన్స్ఫార్మర్ ని ఆయన ఇంట్లో బిగించాలని చెప్పి వెళ్ళినప్పుడు నాకు 50,000 రూపాయల లంచం కావాలని అడిగాడు తెలుస్తోంది. సతీష్ కుమార్కే 50,000 రూపాయల లంచం ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రజెంట్ ఆయన ఆస్తులను లెక్కిస్తే ఏసీబీ అధికారులకి 2 రోజుల సమయం పట్టింది. ఈ 2 రోజుల్లో ఆయన ఆస్తుల లెక్కలు తీస్తే 100 కోట్లకు పైబడి ఆస్తులు. కరీంనగర్లో కూడా గతమైన పనిచేశారు. కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో చాలా ప్రైమ్ ఏరియాలో చాలా విలువైనటువంటి భూములు, భవనాలు, ఆస్తులు ఇంకా చాలానే ఉన్నాయి. బంగారం విలువ
లిక్విడ్ క్యాష్ అన్ని కూడా చాలా పెద్ద మొత్తంలో కాజేసినట్టు తెలుస్తోంది. ఒకసారి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కనుక మిమ్మల్ని ఒత్తిడి గురి చేస్తారా? అది భూముల రిజిస్ట్రేషన్ అప్పుడు కానివ్వండి, కరెంటు ఉద్యోగులు కానివ్వండి, జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, ఎవరైనా మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నా మీకు సహకరించాలి, మీకు పర్మిషన్ ఇవ్వాలి, మిమ్మల్ని మీకు లైసెన్స్ అప్రూవ్ కావాలన్నా లేకపోతే ఇతర అంశాలు ఏవైనా కూడా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది గురి చేశారా? ఒక్కసారి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మేము దాని సీరియస్నెస్ ఆధారితంగా డెఫినెట్గా ఆర్టీవీ మీ పక్షాన్ని నిలబడుతుంది. సమాజంలో ఈ అవినీతి కరప్షన్ని రూపుమాపడంలో, కరప్షన్ని తొలగించడంలో, దాన్ని పూర్తిగా కరప్షన్ అవినీతి అనేటువంటి ఈ యొక్క తిమింగలాన్ని పారద్రోలడంలో ఆర్టీవీ కూడా ముందడుగు వేస్తుంది. సో మీ సమస్యను ఒకసారి మాకు అడ్రస్ చేయండి. ఒకసారి కొన్ని కామెంట్స్ వచ్చాయి, మీకోసం కొన్ని కామెంట్స్ కూడా ఒకసారి వినిపిస్తాను ఇక్కడ. ఎస్, కొంతమంది ఇలాంటి కొంత పరుష పరజాలం వాడారు ఆవిడ ఇక్కడ. డాక్టర్ జె పద్మజ నాగేశ్వరరావు ఏమంటున్నారంటే, డాష్ జాబ్స్ ఇచ్చిన పనికి క్రిమినల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈవెన్ యూనివర్సిటీస్లో కూడా ఇలాంటి ప్రొఫెసర్ చాలా మంది ఉన్నారు. బహుశా ఆవిడ కాలేజ్ ప్రొఫెసర్ అయి ఉంటారు. సో యూనివర్సిటీస్లో కూడా ఇలాంటి సమస్య ఉందని చెప్పి ఆవిడ చెప్పుకొస్తున్నారు. ఒకసారి ఏంటి ఆ సమస్య ఒకసారి మీరు అడ్రస్ చేసే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఆర్టీవీ మీ పక్షంలో పడుతుంది. ఇక గుంటూరులో ఏడీఈ పొలంశెట్టి రామకృష్ణ, పొలంశెట్టి రామకృష్ణ అనేటువంటి గుంటూరులో ఏడీఈగా పనిచేసేటువంటి ఆయన పైన ఒక కామెంట్ వచ్చింది ఇక్కడ మనకి. 100 crores పైనే సంపాదించాడు అంటూ ఆయన మెన్షన్ చేశాడు ఇక్కడ. హైలీ కరప్టెడ్ పర్సన్ పొలంశెట్టి రామకృష్ణ, గుంటూరు శ్రీనివాసరావు పెట్ట 12/12 లైన్. ఆయన డీటెయిల్స్ కూడా ఇస్తున్నారు. ఒకసారి డెఫినెట్గా ఆర్టీవీ మీ డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మీరు కనుక డైరెక్ట్గా కాంటాక్ట్ కావచ్చు. మీ నియర్ బైలో ఆర్టీవీ రిపోర్టర్ అడుగడుగున అతిపెద్ద నెట్వర్క్ ఆర్టీవీ విస్తరించింది తెలుగు రాష్ట్రాల్లో. అడుగడుగున ఆర్టీవీ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించేందుకు ప్రతి చోట ఆర్టీవీ స్ట్రింగర్, ఆర్టీవీ రిపోర్టర్స్ అందుబాటులో ఉంటారు. మీరు వెంటనే వారికి సమాచారం ఇవ్వండి. ఆ సమాచారం మేము తెలుసుకుంటాం. డెఫినెట్గా మీ సమస్యలపైన మేము పోరాడతాం. ఆర్టీవీ కరప్షన్కి వ్యతిరేకం, ఆర్టీవీ కరప్షన్కి సంబంధించి ముఖ్యంగా పారద్రోలేందుకు సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు మాతో చేతులు కలపండి. ఎస్, ఒక సంఘటన మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఆయన కనిపించే వ్యక్తి ఈయన సతీష్, ఏడీగా పనిచేస్తున్నాడు. ఆయన ప్రజెంట్ 50,000 నుంచి 80,000 రూపాయల జీతం తీసుకునే వ్యక్తికే 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించగలిగాడంటే డెఫినెట్గా పై స్థాయి అధికార సపోర్ట్తో పాటుగా పెద్ద మొత్తంలో నికేస్తాడు. ఈ అవినీతి తిమింగలాన్ని, ఇటువంటి తిమింగలాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేసిన వారు, రెవెన్యూ శాఖలో, ముఖ్యంగా రెవెన్యూ శాఖలో కనుక ఇటువంటి సమస్య కనుక వస్తే ఆర్టీవీ మీకు అండగా ఉంటుంది. డెఫినెట్గా మీ సమాచారాన్ని ఆర్టీవీకి అందజేసే ప్రయత్నం చేయండి. సో ఇంకా కామెంట్స్ వస్తున్నాయి. సో అవన్నీ కూడా మీ సమస్యల్ని అడ్రస్ చేయండి. ఒకసారి ఆ సమస్యలకు సంబంధించి కూడా మేము రెస్పాండ్ అవుతాం. ఒకసారి మనం ఆర్టీవీ పోల్లో కూడా చూడండి మీరు. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి కారణం ఏంటి? ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి కారణం ఏంటి అంటే ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఉందా, లేదంటే ప్రజలు ఎదిరించకపోవడం? ఎస్, ముమ్మాటికి ఒకటి నిర్లక్ష్యం. ఈ రెండు కూడా ప్రధాన కారణాలే. కానీ మనం కొంత దీన్ని కంట్రోల్ చేయాలి. కరించి మీరు స్పందించి మీరు ఎదిరిస్తేనే ఈ సమస్యలకు ఫుల్ స్టాప్ పడుతుంది. మీతో పాటు ఆర్టీవీ కూడా సిద్ధంగా ఉంది. సో ఒకసారి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో